పంపించారు, వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు అక్కడే ఉంటారు, కాకపోతే వాళ్ళకి ఇక్కడ ఓటు ఉంటది. అవి ఖచ్చితంగా బోగస్ పోతాయి అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు అదే నేను చెప్తుంది, ఇప్పుడు వేరే రాష్ట్రాల వాళ్ళకి ఇక్కడ ఏ డోర్ నెంబర్ ఇచ్చారో ఆ డోర్ నెంబర్ లో చూస్తారు, లేరు ఓటు పోతుంది ఆటోమేటిక్ గా. అంటే రికార్డ్స్ లో ఉన్న ఆ ఓటర్ తొలగించేస్తారు ఆటోమేటిక్ గా. అది కాదు అని నిరూపించుకోవడం అదంతా వీళ్ళ పని. అది అంటే మామూలుగా ఇద్దరికే ఉంటాయి, అవి రెండు పార్టీలకు ఉంటాయి ఆ తరహా ఓట్లు. అదే అనేది అంటే ఇప్పుడు జగన్ భయపడుతోంది అదే వీళ్ళ వాళ్ళకి ఆపేసి మిగతా వాళ్ళకి చేస్తారేమో అని. ఇప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు కొట్లాడడం ఒకటి మంచిది అవుతుంది. ఇప్పుడు వైసీపీ ఓటర్ది లేకపోయినా ఉన్నాడని చూపెట్టారు అనుకోండి, టీడీపీ వాళ్ళది కూడా లేకపోయినా ఉన్నాడని చూపెట్టారంటే గనక వాళ్ళు తగులుకుంటారు. అలా కాకుండా ఇద్దరు కాంప్రమైజ్. వాస్తవంగా చెప్పాలంటే క్రిందటిసారి జగన్ ఉన్నప్పుడే తీసేయడానికి రెడీ అయ్యాడు జగన్ ఇట్లాగా. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మీరు చేయగలచద్దండి మనకి అని ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పి ఆపారు. ఈ లోపల కరోనా వచ్చేసింది, కరోనా పోయింది. కరోనా పోయిన తర్వాత ఎన్నికల కమిషన్ అప్పుడేమో నిమ్మగడ్డ, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేతిలో ఉండదు, ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ చేతిలో ఉంటది. అది ఎన్నికల సంఘం అప్పుడు ఆ డ్యూటీ ప్లాన్ చేయలే కాబట్టి ఆగిపోయింది. ఇప్పుడు ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మెజారిటీ ఇప్పుడు 100 ఇట్లాంటి ఓట్లు రెండో చోట్ల ఉన్నాయి ఉంటే అందులో 70 పోతాయి. ఆ 70లో 50 వైసీపీ వాళ్ళవి అవుతాయి, 20 టీడీపీ వాళ్ళవి అవుతాయి, 30 మాత్రం అట్లా ఉంటాయి. కానీ లోకల్ ఎలక్షన్స్, స్థానిక ఎన్నికలు 2 ఏళ్ల పాలనకు ఒక రెఫరెండం అవుతాయి అని ఏమన్నా టీడీపీ భావిస్తుందా?